కొడుకుని ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ చేస్తున్న తల్లిదండ్రి. వాడికి స్కూల్ డ్రెస్సు, బ్యాగు, బెల్టు, షూలు, పుస్తకాలు కొనటానికి బయటికి తీసుకెళ్తున్నాం, రెడీ అవ్వు అనగానే రెడీ అయిపోయాడు. దసరా పండుగ వస్తుంది, నీకు బట్టలు కొనాలి, బయటికి తీసుకెళ్తాం, రెడీ అవ్వు అంటే మళ్ళీ రెడీ అయ్యాడు. మన చుట్టాల ఇంట్లో పెళ్ళుంది, నీకు బట్టలు కొనాలి, నేను బయటికి తీసుకెళ్తాం, రెడీ అవ్వు అంటే మళ్ళీ రెడీ అయ్యాడు. సంక్రాంతి, ఉగాది, దసరా ఇలా ప్రతి పండక్కి నీకు బట్టలు కొనాలి, బయటికి తీసుకెళ్తాం, రెడీ అవ్వు అనగానే రెడీ అయిపోయాడు. సేమ్ అదే మాట కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ముసలి వయసులో ఉన్నప్పుడు ఈ కుర్రాడి నోట్లోంచి వచ్చింది. మీకు షష్ఠి పూర్తి వస్తుంది కదా, మీకు బట్టలు కొనాలి, బయటికి తీసుకెళ్తాను, రెడీ అవ్వండి అని. వాడు పుట్టినప్పటి నుంచి అన్నిసార్లు బట్టలు కొనిపించిన తల్లిదండ్రులం కదా, నిజమే అయి ఉంటదిలే అని చెప్పి వీళ్ళు రెడీ అయ్యారు. తర్వాత ఏమైందో మీరే చూడండి. రాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని, తనలో భీతిని, తన అవినీతిని తన ప్రతినిధులుగా ఎన్నుకొని, ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని, కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం. మీరు ఎక్స్పెక్ట్ చేసింది నిజమే. ఒక ఓల్డేజ్ హోమ్ ముందు అనాథల్లా వదిలేసి వెళ్ళిపోయాడు. కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం.